కామన్‌గా ఎవరికైనా సరే కొన్ని ఆశయాలుంటాయి. నేను ఫర్దర్‌గా ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అనేసి కామన్ మెన్‌కి గూడా ఉంటది. సో, సాయి చంద్ గారు ఒక ఉద్యమ కళాకారులు. అలాగే బీఆర్ఎస్‌లో ఒక నేతగా ఎదుగుతున్న వ్యక్తి. సో, ఆయన మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? నాకిలాంటి ఆశయాలున్నాయి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. దాని గురించి మీరు ఏమైనా సాయి ఆలోచిస్తున్నారా? గురించి తెలిసిన వాళ్ళకందరికీ హ్మ్. ఇక్కడ పొజిషన్‌లో గావచ్చు, అపోజిషన్‌లో అంటే రాజకీయాలతో టచ్ ఉన్న వాళ్ళకి, హ్మ్. ఉద్యమాలతో టచ్ ఉన్న వాళ్ళకి, హ్మ్. సాయితో అనుబంధం ఉన్న వాళ్ళకి, వేదిక మీద సాయిని చూసి కింద పలకరించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి, సాయి ఏం చేయాలనుకున్నాడు, రేపు ఏం చేసేవాడు, ఒకవేళ బతికుంటే ఏ స్థాయికి వెళ్ళేవాడు, అంటే దానికోసం ఎందుకు కష్టపడుతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా సాయి ఇప్పుడు బతికుంటే చట్టసభల్లో ఉండేవాడు. ఖచ్చితంగా ప్రజల పక్షాన్నే ఉండేవాడు. హ్మ్. రేపు ఇంకా భవిష్యత్తు ఇంకో రకంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఉండాల్సిన వాడు అన్న అవును. సంగతి ప్రతి ఒక్కరికి ఒకవేళ నేను చెప్తే మాకింకా ఎక్కువ తెలుసు, నువ్వు చెప్పేదే తక్కువ అని అంటారు. హ్మ్. హ్మ్. బయట హ్మ్. సాయి గురించి. సరే పర్సనల్‌గా తనకు ఏంటి, ఎలా, ఎందుకు కొన్ని ఇబ్బందులు, మంచి, చెడులు అన్నీ నాకెక్కువ షేర్ చేసుకొని ఉండొచ్చు. హ్మ్. కానీ తను రాజకీయంగా ఎలా అడుగులు వేశాడు, ఎలా ఉన్నాడు, ఏం మనస్తత్వము, ఏంటి అంటే వేదిక మీదనే గాదు, కింద గూడా చూసిన వాళ్ళు అనేకం ఉంటాయి గదా! ఇప్పుడు ఒక మైక్ పట్టుకొని మైక్ ముందో, లేకపోతే ఒక వేదిక ముందో మాట్లాడడం వ్యక్తి మనస్తత్వం కాదు. అది హ్మ్. వ్యక్తి అంటే తను ఎంచుకున్న దారి. అంతే. హ్మ్. కానీ సాయి ఏమయ్యేవాడు, లేనందుకు గూడా ఉండే పరిణామాలు, మా కుటుంబంగానే గాదు, తెలంగాణలో పరిణామాలు గావచ్చు. తను ఇప్పటికి ఉంటే తను ఖచ్చితంగా ఈరోజు చట్టసభల్లో ఉండేవాడన్న సంగతి, రేపు భవిష్యత్తులో ఇంకో రకంగా ఉండేవాడన్న సంగతి, ఇప్పటికే కొన్ని చాలా ఆలస్యమైనయన్న సంగతి అందరికీ తెలిసినయి. హ్మ్. హ్మ్. రైట్. రజనీ గారు ప్రెజెంట్ పిల్లలేం చదువుతున్నారు? బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడండి. హ్మ్. పాప సెకండ్ క్లాస్ చదువుతుంది. చిన్న పిల్లలు. చిన్న పిల్లలు. హ్మ్. ఓకే. అయితే మీరన్నారు స్టార్టింగ్‌లో ఈ ఎలక్షన్స్‌లో మీకు ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మీరు చేయలేకపోయాను అనేసి, నేను నిలదొక్కుకోవాలి అనేసి అన్నారు. అంటే ఇంక వచ్చే ఎలక్షన్స్ ఇంకో 5 ఇయర్స్ తర్వాత కావచ్చు. అప్పుడొచ్చే ఎలక్షన్స్‌కి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అయిపోతారనేసి నేను అనుకుంటున్నాను. సో, అప్పుడు ఖచ్చితంగా. ఏమైనా మీరు అవకాశం వస్తే పోటీ చేస్తారా? ఖచ్చితంగా. ఈ అడుగులే దానికోసమండి. అవకాశం వస్తది అని బలంగా నమ్ముతున్నాను ఫస్టు. హ్మ్. రెండవది ఖచ్చితంగా పోటీ చేస్తాను. పోటీ చేయడమే కాదు, ప్రజలలో ఇప్పటి నుంచే నేను ప్రజలలో పని మొదలు పెడతానండి. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఎన్ పూర్తిగా ప్రజా అవసరాలు తీరుతాయి అని కూడా మనము అంటే ప్రజా జీవితంలో ప్రజలు వాళ్ళ కష్టాలు, అవసరాలు, రాజకీయంగా ఆ దారులు అనేవి మనం మన జర్నీలో చూస్తూనే ఉంటాం. తెలుస్తుంటది. ఆ దిశగా నేను అడుగులేస్తాను. అక్కడ పని చేస్తాను. హ్మ్. మాదైన ఏరియాలో ఖచ్చితంగా నాదైన ముద్రేసుకుంటానండి. హ్మ్. వచ్చేసారి ఖచ్చితంగా నన్ను రాజకీయాల్లో చాలా బలంగా చూస్తారు. హ్మ్. ఈ దారి గూడా అడుగులు నన్ను చాలా బలంగానే చూస్తారని నేను అనుకుంటున్నాను. హ్మ్.